హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అల్లం గారెల్ని రెడీ చేసుకోబోతున్నాం. అల్లం గారెలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఈరోజు మన ఛానల్లో అల్లం గారెల్ని రెడీ చేసుకోబోతున్నాం. ముందుగా అల్లం గారెలకి కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం, రెండు మూడు పచ్చిమిరపకాయలు, మూడు నాలుగు ఉల్లిపాయలని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఓవర్ నైట్ మినపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీలోకి యాడ్ చేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. వాటర్ ఎక్కువగా పోసుకోకుండా గట్టిగా వేసుకోండి పిండి అనేది గారెలకి. మీరు నానబెట్టుకున్న పప్పు మొత్తాన్ని ఇలాగే మిక్సీకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి పిండినంత యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుని కొంచెం కలిపేసుకోండి. ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నిటినీ, అల్లం ముక్కల్ని మొత్తం పిండిలో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఆయిల్ని పెట్టుకొని వేడెక్కించుకొని ఆయిల్ వేడేంత వరకు ఉందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగానే మనం కలుపుకొని పెట్టుకున్న అల్లం గారెలకి గారెల్ని చిన్నగా ఆయిల్లోకి వదులుకోండి. ఇలా అన్ని గారెల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వదిలేసుకోండి. బాగా అటు ఇటు తిప్పుకొని కాల్చుకోండి. ఇలా అన్ని గారెల్ని ఆయిల్లో ఇలానే వేసుకుని గారెలని ఉడికేంత వరకు ఉంచుకుందాం. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ సింపుల్ అయిన అల్లం గారెల్ని ఎలా చేసుకోవాలో చూశారు కదా. నేను చూపించిన విధంగా మీ ఇంట్లో కనుక ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.